అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ డాక్టర్ హరిత, యానిమల్ న్యూట్రిషనిస్ట్. లాస్ట్ వీడియోలో మనం కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకున్నాం కదా. అవి యానిమల్స్కి మెయిన్ ఎనర్జీ సోర్సెస్ అని. కానీ ఎనర్జీతో పాటు బాడీ గ్రోత్, టిష్యూ రిపేర్, మిల్క్ ఫార్మేషన్కి ఇంకో న్యూట్రియంట్ చాలా ఇంపార్టెంట్, అవే ప్రోటీన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రోటీన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ప్రోటీన్ అంటే చిన్న చిన్న ఎమినో యాసిడ్స్తో తయారైన ఆర్గానిక్ కాంపౌండ్. ఈ ప్రోటీన్ అనే న్యూట్రియంట్ బాడీ టిష్యూస్, మజిల్స్, హెయిర్, స్కిన్ అండ్ హార్మోన్ ఫార్మేషన్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ప్రతి యానిమల్ ఫీడ్లో అడిక్వేట్ ప్రోటీన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూద్దాం. ప్రోటీన్స్ ముఖ్యంగా 3 రకాలుగా దొరుకుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్. ఇందులో సోయాబీన్ పొడి, పల్లి పొడి, పత్తి గింజ పొడి, సన్ఫ్లవర్ పొడి, మొక్కజొన్న గ్లూటెన్ పిండి మరియు బియ్యం తొక్క పిండి. ఇవి మన రేషన్లో చాలా కామన్గా యూజ్ చేసే వెజిటబుల్ ప్రోటీన్ సోర్సెస్. ఇవి చాలా ఎకనామికల్, అదేవిధంగా యానిమల్స్కి మంచి డైజెస్టబుల్ ప్రోటీన్ని కూడా అందిస్తాయి. సెకండ్ వన్ ఈజ్ యానిమల్ బేస్డ్ సోర్సెస్. ఫిష్ మీల్, మీట్ మీల్, డ్రైడ్ మీల్ అండ్ బ్లడ్ మీల్. ఇవి చాలా హై క్వాలిటీ ప్రోటీన్స్. ఇవి తక్కువ క్వాంటిటీలో కూడా చాలా ఎఫెక్టివ్గా యానిమల్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. థర్డ్ వన్ ఈజ్ లెగ్యూమ్ పౌడర్స్. యూసన్ గడ్డి, అలసింద ఆకులు మరియు బసిన్ గడ్డి. ఇవి ఫ్రెష్గా ఇచ్చినట్లయితే రూమెన్లో మైక్రోఫ్లోరాని యాక్టివేట్ చేస్తాయి. అదేవిధంగా డైజెషన్ మరియు ఫీడ్ ఎఫిషియన్సీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. రోల్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద బాడీ. ప్రోటీన్ శరీర వృద్ధి మరియు టిష్యూ రిపేర్ కోసం అవసరం. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి మరియు కోళ్ళల్లో గుడ్ల ఉత్పత్తి పెరగడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, అంటే జబ్బులు రాకుండా రక్షిస్తుంది. దూడలు మరియు కోడిపిల్లల్లో బాడీ వెయిట్ గెయిన్ మరియు ఓవరాల్ డెవలప్మెంట్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కావున ప్రోటీన్ అనే న్యూట్రియంట్ని యానిమల్ బాడీ బిల్డింగ్ బ్లాక్ అని చెప్పొచ్చు. ఫీడ్లో ప్రోటీన్ తక్కువ ఉంటే యానిమల్స్ వీక్, డల్ అండ్ లెస్ ప్రొడక్టివ్గా ఉంటాయి. కాబట్టి మీ రేషన్ ప్లానింగ్లో ప్రోటీన్ సోర్సెస్ని కరెక్ట్ రేషియోలో ఇంక్లూడ్ చేయండి. అప్పుడు మీ యానిమల్స్ అనేవి హెల్దీ, స్ట్రాంగ్ అండ్ హై ఈల్డింగ్గా ఉంటాయి. ఇది ఇవాల్టి వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.